వక్ఫ్ బోర్డు సవరణ చట్టం చేయడం బీజేపీ చేసిన పెద్ద సాహసం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. వక్ఫ్ పేరు వక్ఫ్ బోర్డు వేరని, వక్ఫ్ బోర్డులో సవరణలు చేయడం తప్పేలా అవుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా 9.5 లక్షల ఎకరాల భూములు వక్ఫ్ ఆధీనంలో ఉంటే వాటి ద్వారా వచ్చే ఆదాయం మాత్రం కేవలం 163 కోట్లు మాత్రమేనని తెలిపారు. అన్ని లక్షల ఎకరాల భూమి ఉంటే కేవలం 163 కోట్ల ఆదాయం రావడం విస్మయం కలిగిస్తోందన్నారు. మనం చూసినట్లయితే 9.5 లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్నది, వక్ఫ్ కింద ఉన్నది. 9.5 లక్షలు అంటే మన దేశంలో ఇండియన్ రైల్వేస్, ఇండియన్ డిఫెన్స్, ఆ తర్వాత అత్యధికంగా భూమి ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉన్నది అంటే అది వక్ఫే. అయితే 9.5 లక్షల ఎకరాల భూమి ఉంటే వక్ఫ్కి వచ్చేటువంటి ఆదాయం ఎంతండి? 163 కోట్ల రూపాయలు. నవ్వుతారు. 9.5 లక్షల భూమి ఉంటే దాని మీద ఆదాయం వచ్చేది 163 కోట్లు మాత్రమే. కొంతమంది ఆర్టికల్ 14, ఆర్టికల్ 25 రిలీజియస్ ప్రాక్టీస్, మాకు ఫ్రీడమ్ ఉంది అని చెప్తున్నారు. మీ రిలీజియస్ ఫ్రీడంలో మేము ఎప్పుడూ కూడా తలదూర్చలేదు. కాకపోతే మీకు భక్తులు ఇచ్చినటువంటి సొమ్ము సవ్యంగా వినియోగించబడుతున్నదా లేదా అని చూసేటువంటి అంశంలో మాత్రమే మార్పులు, సవరణలు చేయటం జరిగింది. ఇది మతానికి సంబంధించింది కాదు, ఇది ఆస్తుల నిర్వహణకి సంబంధించింది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తుంది.